హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొక తిండి పోటీతో మీ ముందుకు వచ్చినాం. ఈసారి నేను గెలుస్తా అనకుండా గెలిచే చూపెడదామనేసి నేను అనుకుంటా ఉన్నా. మా ఆయనని ఎప్పటికి గెలుస్తాడు, మా ఆయనకు పోటీగా అని చెప్పేసి అన్నయ్యని కూడా ఈరోజు పోటీలో పాల్గొనే చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే బకాసుడు అన్నట్టు బాగా ఎప్పుడైనా ఫాస్ట్ గా తింటాడు, ఘోరంగా ఒక్కొక్క బిర్యానీ పొట్లను తెస్తే ఒక 5 నిమిషాల్లో మాయం చేసే వ్యక్తి అన్నట్టు. మేము ఎప్పటికీ ముచ్చట్లు పెట్టుకుంటూ మెల్లగా తింటాము. కాకపోతే అన్నయ్య మాత్రం మస్తు ఫాస్ట్ గా తింటాడు. అన్నయ్య ఏదో ఫుడ్ పోటీ ఖచ్చితంగా పని చేస్తాడు, అంటే ఫుడ్ ఖచ్చితంగా ఫాస్ట్ తింటాడు. బావ మీద అన్నయ్య గెలవాలని చెప్పేసి ఈరోజు తిండి పోటీ అన్నట్టు, అంటే నేను కూడా గెలవడానికి ప్రయత్నిస్తాను. చికెన్ బిర్యానీ తీసుకొచ్చాను అనమాట బయట నుంచి. ఈ చికెన్ బిర్యానీ చాలా స్పెషల్గా మస్తుందన్నమాట, టేస్ట్ కూడా సూపర్ ఉంది. అందుకని చెప్పేసి అదే హోటల్ నుంచి ఎప్పటికీ తెస్తా ఉన్నారు. ఈసారి పోటీకి కూడా అదే బిర్యానీ తెచ్చిండ్రు. మా ఆయనకి ఎప్పటికీ కొలిసేది అది ఉండాలి, ఎప్పటికీ జోకేది ఉండాలి, కానీ జోకేది లేదు. అందుకని ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. ఇది కిలో 1 కిలో ఎంత వచ్చినా తినాలి. ఇట్లా పెడతానా, ప్లేట్లలో పెడతా, దాని తర్వాత ఎవరి ప్లేట్లు వాళ్ళు తీసుకోండి. నేను ఇట్లా పెడతాను, ఇట్లా ఇది నాకేసుకుంటా. 1 కిలోకి ఎక్కువైతుంది ఏంది. 1 కిలో వేసుకునేది ఈసారి. కాకపోతే ఇది ఉన్నది, ఇక ఎట్లయితే చూడాలి. చికెన్ పీస్ మొత్తం తినాలి, దానికి మాంసం మిగిలద్దు. రైస్ మొత్తం వడగొట్టాలి ఎవరైనా. ఎగ్ కూడా, దీనిలో వచ్చిన ఎగ్ కూడా ప్రతి ఒక్కరికి ఎగ్ వస్తుంది. ఎగ్ కూడా తినాలి. నాకు ఒక ఎగ్, నాకు ఒక ఎగ్గు నాకు పెట్టకుంటావా బావా. పోటీ అనేసరికి ఎవరైనా అర్థం నాకు తెలిసిన విషయమే. బాబు ఇప్పుడే నిమ్మకాయ పెడతాడు. ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసి అనిపిస్తుంది. ఇంకా ఏమి ఇట్లా గేమ్ వేయలే. ఇక నీకు కూడా సేమ్ ఓకేనా? ఓకే అనిపించిందా? ఓకే అనిపించింది. లేకుంటే ఎక్కువ తక్కువ అంటే ముందే చెప్పండి, ఎందుకంటే నేను ఆల్రెడీ జోక్ కరెక్ట్ పెడతాను. ఎందుకంటే అట్లా ఇటాడి చేసేవాడిని కాదు, మస్తు మంచివాడిని నేను. అబ్బో, బాగా ఫీస్ మంచిగా చేద్దాం, ఎందుకంటే బాగా బాధపడతాడు. అన్నయ్య ఎప్పటికీ ఫుడ్ పోటీలా బావనే గెలుస్తున్నాడు. ఈసారి మీరు పాల్గొంటారు కాబట్టి బావ తప్ప మన ఇద్దరిట్లో ఎవరైనా గెలిచినా మంచిదే. నాకైతే సంతోషమే. ఈసారి ఫుడ్ పోటీలో గెలిస్తే ప్రైజ్ అంటే మళ్ళీ ఎవరు గెలిస్తే అంటే ఎవరు గెలిచినా వాళ్ళకి నెక్స్ట్ ఇద్దరు ప్రైజ్ ఇవ్వాలన్నట్టు, గిఫ్ట్ ఇవ్వాలి. కానీ నెక్స్ట్ ఫుడ్ పోటీ పెట్టుకున్నప్పుడు ఇదోటి వచ్చింది గిఫ్ట్లతో లొల్లి. ఓకేనా బాస్? ఓకేనా? ఏమైనా ఎక్కువ కనిపిస్తే ముందే చెప్పు. అమ్మయ్య, నాకైతే ఎగ్గు రాలేదు. బావతో చెప్పకపోతే అయిపోయా. ఎగ్గు లేకుండా చికెన్ పీస్ చేస్తా. ఏం కాదు, ఇది వద్దు బావా. వద్దు. బాగా నా మీద బాగా ప్రేమ. నేను తినాలని ఎందుకో ఎప్పటికీ అనుకుంటాడు. ఉత్తప్పుడైతే అనుకోను, కానీ తిండి పొట్లు అయితే బాగా అనుకుంటాడు. మా మంజులక్కని కూడా పోటీలో పెడదాం అనుకున్నాం, కానీ అక్క తినుడు చూసేసరికి ఆగమైపోతుంది. ఇక్కడ మొత్తం తినుడు అరుగుడు కూడా అయిపోతుంది అక్క తినేసరికి. అందుకని చెప్పేసి అక్క పోటీలో లేదనమాట. ఏం ఎక్కువ తక్కువ ఏం ఎక్కువగా మాట్లాడకుండా పోటీ ప్రారంభిద్దాం. మరి ఇక ఎవరు గెలుస్తారో చూద్దాం. బాగా ఆల్రెడీ కలిపెట్టుకున్నాడు. ఎవరైనా గెలిస్తే తెచ్చుగా బావ, గెలిస్తే ప్రైజ్ ఇవ్వాలి. నేను గెలిస్తే మీరు ఇద్దరు కలిసి ప్రైజ్ నాకు గిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు గెలిస్తే మీరు ఇద్దరు కలిసి గిఫ్ట్ ఇవ్వాలి. వర్ష గెలిస్తే మన ఇద్దరం కలిసి ఇవ్వాలి. ఓకేనా? గిఫ్ట్ కోసం మీకు గెలవాలి దేవుడా. 1 2 3 స్టార్ట్. ఒక బుక్క పెట్టండి. వర్షి ఆల్రెడీ 2 బుక్కలు పెట్టినట్టున్నది. ఒక్కటే బుక్క బావా. మా ఆయన ఎప్పటికీ గెలిచి ఓడిపోవాలంటే కొంచెం బాధ అనిపిస్తానంట. అంటే నువ్వు ఓడగొడతాను నన్ను. చిన్న బుక్కలు పెట్టచ్చు కదా బాబా. అన్నయ్య, నేను ఓడిపోయినా మంచిగా, నువ్వన్నా గెలువు. నేను బిర్యానీ టేస్ట్ కన్నా ఫస్ట్ గెలుపు ముఖ్యం అనుకుంటానా. మాట్లాడు బా. మాట్లాడాలి ఇప్పుడు, విజయాలే. బకాసురా అంటాడు బావ. ఇదే
మాట్లాడుకుంటూ తినాలి బాబా, కొంచెం అరుగుతుంది, అప్పుడే పోటీలో గెలవగలుగుతుంది. నీళ్ళు తాగుతూ ఓడిపోయినట్టే. బిర్యానీ వస్తుంది బావా, మౌనం వస్తుందా? ఎన్ని రోజులు ఇక్కడ బాగా పక్కకు వచ్చింది కాబట్టి మాట్లాడతారు. అధ్యక్ష, ఇవన్నీ మెతుకులు అంటారు అధ్యక్ష, దీన్ని కూడా అన్నమే అంటారు. ఒక్క మెతుకున్నా నేనైతే విన్నింగ్ ఇయ్య. మనం జీవితంలో ఒక్కొక్క మెతుకు కోసం ఎంతో కష్టపడతాము. ప్రతి బియ్య గింజ మీద మన పేరు రాసి పెట్టి ఉంటుంది అంటారు. కాకపోతే ఇక్కడ అనేకమైన వందలాది గింజల్ని బాగా వేస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అది తింటున్నా కారం ఏంది మసాలా, ఈ మసాలా తింటే నాకు అర్థం కాదు. తెల్లారి పోకడ అవుతుంది, మళ్ళా ఇచ్చలేదు అట్లా మెతుకు మిగిలిన ఇచ్చలేదు. నాదైతే అయిపోయింది, నాది అయిపోయింది. అయిపోలేదు. నేను చూస్తలేను, నాకు కనబడతలేదు. నాకు నా కళ్ళకి రిమ్మత్తాను, నాకు కనబడతలేదు. అమ్మ ఎట్టి గెలిచిన అమ్మ బాగా ఘోరగా తింటాడు అసలు. ఆల్మోస్ట్ ఇంకొక 2 ముక్కలు గట్టి పడితే కదా అయిపో. అప్పుడు ఎక్కడి నుంచి చికెన్ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డాడు. రోజు బిర్యానీ కూడా అవుతుంది కాబట్టి గ్రేవ్ జాస్త కలుపుకొని కొడితే గమ్ములు కూతలేదు. ఇది పోసుకుంటే మంచిగా పోసుకొని పోయింది మొత్తమే. ఇది పోతూనే పోయింది. అక్కడ నేను గెలిచిన. ఎస్, అయితే గెలవడానికి చాలా ఎన్నో తీసుకోవచ్చు, ఎన్నో కారణాలు తీసుకోవచ్చు. ఇది గెలవడానికి కారణం ఏంటంటే, ముఖ్య కారణం ఏంటంటే నేను ఈ గ్రేవీ పోసుకోవడం అని చెప్పి అందరు చెప్పడం, ప్రేక్షకులు చెప్పడం జరుగుతుంది. వర్షి ఏం ప్రైజ్ ఇస్తారు వర్షి? ఇంకా అంత అయిపోయింది. తిన్నదాకా తింటాను నువ్వు. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడలే, ఇప్పుడు నువ్వు మాట్లాడతాను. నేను మాట్లాడాలి, ఎంత మాట్లాడినా మాట్లాడదాం. ఇప్పుడు కొంచెం కూర్చుందాం కావాలంటే ఇక అయితే సరదాగా ఇట్లా తిండి పట్టి పెట్టుకోవడం జరిగింది. ఈ షిప్ప నిండా పెట్టుకున్నాం, ఇంకా సరిపోదానికి ఒక గంటెడు పెట్టుకున్నాం. మంచిగా అనిపించింది. నాకు వచ్చిన చికెన్ పీస్ కూడా పిండి మంచిగానే ఉన్నది, చాలా కమ్మగా అనిపించింది. ఇంకా ఏమైనా చెప్తావా? నీ వామింగ్ అవుతుందా? ఓ ఇది గట్టి సెకండా 7 సెకండా? చికెన్ ముక్క అయిపోలే, చికెన్ ముక్క అయిపోయింది. మెల్లమెల్ల సెకండ్ కోసం పోరాడుతున్నావా? సెకండ్కి ఏం గిఫ్ట్లు లేవు. అన్నయ్య నువ్వు నీ మీద గెలిపిద్దాం అనుకున్నా, అన్నయ్య ఓడిపోతాను. అన్న నేనే గెలిపించుకుంటే సెకండ్ నేను. లాస్ట్ ఇంకోటి ఏం తెలుసా, ఆ కారపొడి అదంతా మసాలా తెరిపించారు. రేపటి పరిస్థితి నాది నాకు అర్థం చేసుకుంటేనే భయం అవుతుంది. మరి బాబా మొత్తం తినాలి అంటాడు. ఇంకా అన్నం వేస్ట్ చేస్తాను ఎప్పుడు చెప్తావు కదా బాబా, ఫుడ్ బాటిల్ అయితే అన్నం వేస్ట్ చేస్తావా? మీద ఉంచకే అంటే చెప్తా. నన్ను మాట్లాడమంటాడు, ఏమన్నా అంటే తుప్పిలు పడ్డాయి అంటాడు. మొత్తానికి గెలిపి బాబా నాదే. నీదే. మొత్తానికి అయితే గెలవడం జరిగింది, చాలా సంతోషం అనిపిస్తుంది. కాకపోతే ఈసారి బావ అనుకుంటాడు బావకే మేము గిఫ్ట్ తెస్తామని. ఎప్పటికట్లా కుదరది. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు బాధలు ఉన్నందుకు గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఇక అట్లయితే నేను ఎప్పుడు ఓడిపోతా. అంతే కదన్నయ్య, ఎప్పటికొకరు ఇస్తే ఏం బాగుంటుంది? ఓడిపోయిన వాళ్ళు ఇస్తే ఓడిపోయినా బాధపడాలి, మళ్ళీ గిఫ్ట్ కోసం మళ్ళీ అట్లా బాధపడాలి. మళ్ళీ దేన్ని గిఫ్ట్గా నువ్వు అంగీకరించు. అట్లా ముందు చెప్పుకోలే, అక్కడ ఏదో ముందే చెప్పిన ఎందుకనే మంచిదని. లేదు ఇంకా ఇప్పుడు
నేను గెలిచిన కాబట్టి నేను సెకండ్ విన్నర్. నెక్స్ట్ తిండి పోటీ అప్పుడు ఖచ్చితంగా మీరిద్దరు నాకు గిఫ్ట్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు తెలుసు పెద్దదే ఇస్తారు. ఏ 2 కోట్లది ఇస్తారో 3 కోట్లది ఇస్తారు. అమ్మో కోట్లే కదా కుట్టిస్తాం. వేసుకునేటి అంత దాచుకునేటి కావాలి కోట్లు. ఓకేనా బా? ఒక 2-3 కోట్లు తిప్పి ఎక్కువ వద్దు. నేను కూడా ఎక్కువ ఆశిస్తలేను. అన్నయ్య ఎట్లాగో మాట్లాడు. నేనంటే నాకేమో ఎప్పటికీ ఏమంటారు నాలుగు ఎప్పటికీ ఆడుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉంటా. నేను ఓడిపోతా. అన్నయ్య ఎట్లాగో మాట్లాడాడు గెలుస్తాడు అనుకున్నా నేనైతే. ఫైనల్ వరకు గొంతుగా చెడు అయితే నేను లాస్ట్ కి ఏం చేస్తానంటే మొత్తం బెదిరా కొడతావు, మనుషులకు బెదిరా కొడతావు. ఇలా పెద్ద బుక్క పెట్టినట్టు యాక్టింగ్ చేస్తారు కానీ మొత్తం దానిలో పడుతుంది. అది కూడా తెలుస్తలేదు. నేను ఎప్పటికీ ఫుడ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటా కానీ ఈసారి ఏం చేసిన ఫస్ట్ పెరుగు పోసిన టక్కున ఫుడ్ వెళ్ళిపోతుంది నేను గెలుస్తా అనుకోని. నువ్వు అయినా సరే ఇంత పెద్ద ముక్కలు పెట్టి దాని నమ్ములు లేదు చేసులు లేదు తిండి పోటీ చాలా ఆవు రావు అని పెద్ద బుక్కలు నేను పెట్టినా కదా అది నేను ఏం మింగుతలేను. దానే సగం పడుతుంది కానీ మీకు భయం అవుతుంది. పెద్ద బుక్కలు పెడతాను అయ్యో 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 అని భయపడతారు అదన్నట్టు. మొత్తానికి అయితే ఇలా తిండి పోటీ జరిగింది. నెక్స్ట్ తిండి పోటీ బాగుదని పెట్టుకున్నప్పుడు నాకు గిఫ్ట్ ఇస్తారన్నట్టు వీళ్ళిద్దరు. ఇదన్నట్టు ఇంకా ఏమైనా మంచి గిఫ్ట్ ఆలోచించాలి. ఎవరైనా తిండి పోటీ పెట్టుకున్నప్పుడు తక్కువ తినండి. ఇట్లా బాగా తినకండి. ఎందుకంటే మేము చిరసీపనే పెట్టుకున్నాం మనిషి అరకిల్లలాగా. అసలు ఈ తిండి పోటీలు ఎందుకు పెట్టుకుంటాం అంటే మనం దెబ్బ తిని ఎవరి పనులు వాళ్ళు సరిగా చేసుకోవాలని. ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ లో పోయినప్పుడు ఈ తిండి పోటీ ఎందుకు పెట్టుకుంటాం అంటే ఇట్లా తింటాం కదా ఎరగా తింటాం టగటగా తిండి అలవాటు అవుతుంది. ఏదైనా ఫంక్షన్ పోతాం, ఫంక్షన్ పెట్టినప్పుడు ముందుగా తింటాం, ముందుగా స్టార్ట్ అవుతూనే తింటాం. తిన్నాక మళ్ళీ కొంచెం అరేటి తిరుగుతాం, అరుగుతుంది. అరిగినాక మళ్ళీ తినచ్చు టక్కడక. అందుకని తిండి పోటీ పెట్టుకుంటాను. ఇట్లా ఫస్ట్ తినచ్చు మళ్ళీ తర్వాత తినచ్చు. అందుకని తొందర తిని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అనమాట. ఎట్లాగో రెక్కార్త గంట ఒక్కడ బతులు ఉంటాయి, రెక్క ఆడించుకోవాలి. తర్వాత రెక్కార్త గంట ఒక్కడ బతుకులు ఇంతగానో తినరు కానీ ఏదో కలవ గంజం మంచినీళ్ళు తాగి ఎవరైనా అంతే రెక్క ఆడాలి కదా అందుకని అంటారా. సరే డొక్క కూడా ఆడుతుంది. ఇదన్నట్టు మొత్తానికి వీడియో. ఈ రోజు తిండి పోటీ ఇలా సాగిపోయింది చికెన్ బిర్యానీతోని. నెక్స్ట్ తిండి పోటీతోని మరొకసారి కలుద్దాం. ఏదో చెప్తావు నాకు దొరకకుండా మాట్లాడిగా. ఈసారి నీకే ఛాన్స్ ఇస్తాను ఎందుకంటే బాగా మంది వదిన అన్నని మాట్లాడి అంటారు. అందుక ఓడిపోయినారు అందులో ఏం మాట్లాడతామని నేను అనుకుంటానా. ఇదనండి మొత్తానికి వీడియో. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి స్కిట్లు విలేజ్ రాబోతున్నాయి, తప్పకుండా చూడండి. బెల్ కొట్టండి. బెల్లు గంట అంటే కొట్టండి ఇక బావ కోసమైనా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.